షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. అమరావతిలో యుద్ధ ప్రాతిపదికన కనీస వసతులు, ముఖ్యంగా వచ్చేటువంటి రాకపోకలు సాగించేటువంటి ప్రజానీకానికి అవసరమైన వసతులు కల్పించడం పైన ఏపీసీఆర్డీఏ ఫోకస్ పెట్టింది. దీనికి తగిన అనుగుణంగా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అమరావతిలో ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీసు ప్రారంభమైంది. కాబట్టి ప్రజల రాకపోకలు పెద్ద ఎత్తున జరుగుతాయి. వాటికి తగ్గట్టుగా వసతులు కల్పించాలని చెప్పని ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఏపీసీఆర్డీఏ ఆఫీస్ దగ్గర కూడా అన్న క్యాంటీన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ వెలగపూడి సెక్రటేరియట్ సముదాయం ముందరే అన్న క్యాంటీన్ని రన్ చేస్తున్నారు. అలానే నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి నివాసం సమీపంలో కూడా ఒక అన్న క్యాంటీన్ని రన్ చేస్తున్నారు. ఇక ఏపీ హైకోర్టు ప్రాంగణంలో కూడా ఒక అన్న క్యాంటీన్ని అభివృద్ధి చేశారు. అది ఆల్రెడీ వినియోగంలోకి వచ్చి కూడా 2-3 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు అదే తరహాలో వివిధ అవసరాల కోసం అమరావతికి సంబంధించినటువంటి అంశాల గురించి అధికారుల్ని సంప్రదించడం కోసం వచ్చేటువంటి వ్యక్తులకి లేదా ప్రజానీకానికి వసతులు కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏపీసీఆర్డీఏ ఆఫీసు, ఎందుకంటే అది సీడ్ యాక్సిస్ రోడ్ పైన ఉండేటువంటి ఆఫీసు కాబట్టి పెద్ద ఎత్తున రాకపోకలు జరుగుతాయి. మరోవైపు అమరావతి వారధిని అంటే కృష్ణా వెస్ట్ బైపాస్ను కూడా ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి. కాబట్టి ఈ సమీపంలో ఎక్కడా కూడా ఆకలిస్తే తీర్చుకునేటువంటి అవకాశం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్న క్యాంటీన్కి సంబంధించినటువంటి పనుల్ని యుద్ధ ప్రాతిపదికన అధికారులు మొదలుపెట్టారు. అక్కడ ఇమ్మీడియట్గా బేస్మెంట్ కాంక్రీట్ ఇది ఏపీసీఆర్డీఏ ఆఫీస్ ప్రాజెక్ట్ ఆఫీస్ కింద డిజైన్ చేశారు. ఇక్కడికి ఆల్రెడీ ఆపరేషన్స్ కూడా మొదలైపోయినాయి. మంత్రులు, ఛాంబర్స్, అలానే కమిషనరు, ఇతర ఆఫీసర్స్ కూడా వచ్చేసారు. దీనికి ఇటు పక్కన మరొక 4 భవనాలు వినియోగంలోకి వచ్చినాయి. వివిధ శాఖలు అక్కడ సర్వీసెస్ అందిస్తున్నాయి. సో అందుకనే దీనికి ఎదురుగా, ఈ ప్రాజెక్ట్ ఆఫీస్కి ఎదురుగా ఒక నిర్మాణం చేస్తున్నారు. ఈ నిర్మాణం ఏంటంటే అన్న క్యాంటీన్ని ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించేటువంటి వారందరికీ కూడా ఆకలి దప్పులు తీర్చడం కోసం ఈ ఏర్పాటు జరుగుతుంది. ఎందుకంటే అన్న క్యాంటీన్లో 5 రూపాయలకి 10 రూపాయలకే భోజనం, టిఫిన్ పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వారికి వసతి సౌకర్యం కింద, అంటే భోజన వసతి కింద దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. భోజన సౌకర్యం కింద దీన్ని చూడాల్సి ఉంటుంది. అందుకనే యుద్ధ ప్రాతిపదికన దీన్ని ప్రారంభించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దానికి సంబంధించినటువంటి నిర్మాణం శరవేగంగా సాగుతోంది.